రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి ప్రకాష్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు పోలీసులకు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది, ఎలాంటి విషయాలపైన నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికే అదృశ్యమై నేటికి సరిగ్గా 19 రోజులు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. అంటే జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ కూడా లభించలేదు. తన జాడ కోసం మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్వరి కోసం ఒక పక్కన పోలీసు బలగాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో అలాగే పోలీసులు సరైన దానికి సంబంధించిన వేలో వెళ్ళారా లేదా, ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనే కోణంలో మొత్తం అందరూ కూడా అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఆ శ్రీకాంత్ అనే న్యాయవాది అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా అతనైతే హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై హైకోర్టు అయితే పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంటే ఈ కేసుకు సంబంధించిన మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరిగింది, అంతేకాకుండా ఈ కేసులో ఎటువంటి మొత్తం మొదటి నుంచి కూడా ఆ పాప అదృశ్యమై మీకు వాళ్ళకి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి ఏ కోణంలో విచారణ చేపట్టారనేది కూడా పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాప అంటే ఏ కోణంలో, అంటే ఒక పక్కన అడవి జంతువులను పక్కన కన్ఫ్యూజన్ గా ఉంది, మరో పక్కన పాపని ఎవరు ఏ విధంగా అదృష్టమైందో తెలియని పరిస్థితి ఉంది. అంతా కూడా మిస్టరీగా ఉంది. కానీ 19 రోజులు అవుతుంది, పాపకు సంబంధించిన ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు మాత్రం తన పాప ఏమైంది, ఏదో ఒక వివరాలు చెప్పాలంటూ కూడా తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో పోలీసులకు అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పాప ఆచూకీ కనుక్కునేందుకు తీసుకున్నటువంటి చర్యలు అలాగే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మిస్ అయిన విషయంలో సుప్రీంకోర్టు అయితే ఈ విషయంలో మరి శ్రీకాంత్ న్యాయవాది వేసినటువంటి ఫిల్ ఆధారంగానే ఆ వివరాలు పొందుపరచాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా అనేక కోణాలు, అంటే మొదటి నుంచి కూడా కేవలం పాప ఏమైంది అనేది కూడా దాదాపుగా 200 మంది పోలీస్ బృందాలు కాకినాడ డివిజన్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆధ్వర్యంతో పాటు అలాగే ముఖ్యంగా పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో మొత్తం సర్కిల్ మొత్తం ఆయన ఉన్నటువంటి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా బృందాలుగా జల్లెడ పెట్టారు. ఎస్డిఆర్ బృందాలు కూడా దీనిపై మొత్తం అంతా కూడా ముందుగా మొత్తం అంతా పరిశీలించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ బృందాలతో పాటు అలాగే హనుమాన బృందాలు కూడా మొత్తం జల్లెడ పెట్టాయి. కానీ పాప ఆచూకీని ఏమాత్రం కూడా కనుగొనలేకపోయారు. వచ్చినటువంటి కుక్కకు సంబంధించిన విషయంలో కూడా ఆ పోలీసులు తీరుపై కూడా కొంచెం అలాగే జంతు ప్రేమికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుక్క 3 రోజుల తర్వాత వచ్చింది. పాపకు సంబంధించిన ఒకే ఒక క్లూ, ఆ క్లూకు సంబంధించిన కుక్కకు సరైన వైద్యం అందిస్తే ఆ కుక్క బతికేదేమో అనేది కూడా జంతు ప్రేమికులు చెప్తున్నటువంటి వాదన. ఆ విషయంలో కూడా కొంచెం కుక్కకు సంబంధించిన విషయంలోనే దాని చనిపోయింది. ఆ కుక్కకు చనిపోయిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది కూడా ఇంకా లేట్ అవుతుంది. ఆ లేట్ అవుతున్న నేపథ్యంలో అందరిలో కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది, తన యొక్క జాడ ఇంకా తెలియని పరిస్థితి ఉంది. ఒక పక్కన అనేక అనుమానాలు, అంటే అక్కడ ఉన్నటువంటి వలసకు సంబంధించిన ఎవరన్నా వచ్చి పాపను తీసుకెళ్లారా అనే కోణంలో, కిడ్నాప్ కోణము అన్ని విధాలుగా మొత్తం అంతా కూడా పరిశీలించారు. అలాగే రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా పరిశీలించారు మొదటి రోజుని. అలాగే సీసీ కెమెరాలన్నీ కూడా జల్లెడ పెట్టారు. కానీ మొదట కిడ్నాప్ అనుకున్నారు, కానీ కిడ్నాప్ కాదు, ఇది పాపని ఎవరు కూడా తీసుకెళ్లేదు, అడవి జంతువుల పని అని కూడా మరో పక్కన అడవి జంతువులకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ కావచ్చు అవన్నీ కూడా జల్లెడ పెట్టారు. అవన్నీ కూడా ఎక్కడ కూడా పాపకు సంబంధించినటువంటి జాడ ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయారు. కనీసం థర్మల్ డ్రోన్ ద్వారా అనుమాన బృందాలు ఏదైతే అడవి జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా విచారణ అయితే చేపట్టారు. అయినా సరే పాపకు సంబంధించినటువంటి ఎటువంటి జాడా తెలియదు, అలాగే అడవి జంతువుల యొక్క కదలిక ఎక్కడ కూడా కనపడలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 19వ రోజు జరుగుతుంది. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కాల్ డేటా రికార్డింగ్ లో ఎటువంటి లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఇటీవల 2 రోజుల క్రితం
ఆ డిఐజీ ఆఫీస్ నుంచి కూడా టెక్నికల్ టీం కూడా రావడం జరిగింది. ఆ టెక్నికల్ టీం కూడా ఈ కాల్ డేటా విషయంలో అలాగే సరైన విధంగా చేశామా లేదా అనేది కూడా ఒకటికి 2 సార్లు వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే హైకోర్టుకి శ్రీకాంత్ అనే న్యాయవాది వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు అయితే పోలీసులకి అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పాప విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, అలాగే పాపకి ఏం జరిగింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, పాప కుటుంబ సభ్యులను పూర్తిగా విచారించారా, అలాగే పాపకు సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో కాల్ డేటాలో మొత్తం అన్ని కూడా డంపుని అన్ని కూడా పరిశీలించామంటున్నారు. 4800 కాల్ డేటాను డంపుని పరిశీలించామంటున్నారు. కానీ ఎవరు కూడా ఎటువంటి క్లూ కూడా రాకపోవడంతోనే ఈ కేసు విషయంలో అంతా కూడా మిస్టరీగా మారిపోయిన పరిస్థితి. అంటే పాప ఏమై ఒకరు పాప ఆచూకీ అనేది కూడా అన్ని కోణాల్లో వాళ్ళ సహశక్తిలో కూడా మొత్తం అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే హైకోర్టు అయితే ఆదేశాలు మరి ఏ విధంగా తీసుకుంటారు. హైకోర్టు ఇప్పుడంతా కూడా పాప కోసం చేసినటువంటి ప్రతి చర్చ కూడా, పాప కోసం చేసినటువంటి ప్రతి ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు హైకోర్టు ముందు అయితే పోలీసులు అయితే ఉంచబోతున్నారు. అలాగే ఈ న్యాయవాది ప్రస్తుతం అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు అలాగే పాప కోసం ఈ విధంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఆయన అందరి తరఫున కూడా ఆ న్యాయవాది అయితే ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుతం జ్ఞానేశ్వర్కి సంబంధించిన ఆ మిస్సింగ్ విషయంలో ఎటువంటి సూచనలు పాటించారని కూడా, అలాగే ఎటువంటి విధంగా ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీకి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ రోజు రేపు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అన్నారు, కానీ బాగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఆ పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించిన వివరాలు పూర్తిగా కొంచెం త్వరగా ఇవ్వాలంటూ కూడా ఫారెన్సిక్ అధికారులకి పోలీసులు కూడా లేఖ రాశారు. 2 సార్లు వాళ్ళు కూడా మెయిల్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం అయితే ఈ రేపు ఎల్లుండిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పోలీసు వర్గాల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మరి పోలీసులు ఎటువంటి వివరాలు ఇస్తారు, 19 రోజుల పాటు చేసినటువంటి విచారణ ఏ విధంగా ఉంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్ని వెళ్ళాయి, ఎన్ని వచ్చాయి, ఏ ప్రాంతాలు జల్లెడ పట్టారు, అలాగే ఆ కాల్ డేటా అనుమానిత కాల్ డేటాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని కాళ్ళను పరిశీలించారు, ఇవన్నీ డేటాలన్నీ కూడా పోలీసులు అయితే హైకోర్టు ముందు ఉంచే ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే నెలకొన్నాయని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పాటించారా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం? ఒకవేళ మిస్ అయిన పాప ఉంటే 24 గంటల్లోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్ని యాక్టివేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఎక్కడికక్కడ ఆపరేషన్స్ని కండక్ట్ చేయాలి. అలాగే విక్టిమ్ రికవరీ, రీహాబిలిటేషన్ ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ అంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తుంది చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు పోలీసులకి దిశానిర్దేశాలు ఇస్తుంది. పాప మిస్సింగ్ అయినా, బాబు మిస్ అయినా, చిన్నపిల్లలు మిస్ అయినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, మరి ఆ ప్రొసీజర్ని పోలీసులు ఫాలో చేశారా? మరోపక్కన ఇక్కడ కుక్కకు సంబంధించిన రిపోర్ట్, ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకు రావట్లేదు? దాంతో కొంత జాప్యం జరిగింది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అంటే కుక్క రిటర్న్ వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత అది మళ్ళొకసారి పామాయిల్ తోటకి రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదు, దాన్ని సరిగ్గా తిండి పెట్టలేదు, దాన్ని జీపీఎస్ పెట్టే సమయంలో దాంతో కొంత హార్ష్గా బిహేవ్ చేశారు అన్న వాదనలు చాలా వచ్చాయి. మరోపక్కన